సంసారం షూటింగ్ అనుభవాల్లో ఏమన్నా? సంసారం అనుభవం చాలా బాగుండేదండి. కథ నచ్చింది, చేస్తూ ఉండేవాడు, బాగానే ఉండేది. నేను యాక్టివ్గా అంటే ఇటు ప్రొడక్షను చేద్దాం, అటు ఇది ఆ డైరెక్షను నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో అప్పుడు ఇదిగా ఉండేవాడు. మీరు ఆ గెటప్ విషయంలో, వేషం విషయంలో, డ్రెస్ విషయంలో అదేనండి, అది ఆ పాయింట్కి వస్తుందానండి. సో అది ఒక వాల్మీకి కథ అనుకుంటుంది. మా సంసారం అనే పిక్చర్లో అది ఒక క్యారెక్టరు. డ్రామాలో రామారావు గారు వాల్మీకి ఇది చేయాలన్నమాట రోలు. చేసేటప్పుడు సరే వాల్మీకి ఒక మహర్షి అంటే మామూలుగా ఆరెంజ్ డ్రెస్సే ఉంటుంది కదండి. ఆరెంజ్ డ్రెస్తో కుట్టిచ్చేసి రామారావు గారు ఆల్రెడీ ఆ టైలర్కి చెప్పాం, వాడు కుట్టాడు, తీసుకొచ్చేసాడు. తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేశాను. మామయ్య గారు ఇదిగోండి డ్రెస్ రెడీ అని. ఆయన ఒకసారి డ్రెస్ చూశాడు, చూసి కొద్దిగా రియాక్ట్ అయ్యాడు. ఏం మాట్లాడలే, రియాక్ట్ అయ్యాడు. నేను ఏంట్రా బాగానే ఉంది కదా, ఇది మంచి క్లాతే కదా అని అన్నాను. టైలర్ కూడా కరెక్ట్ అన్నాడు. ఆయన చూశాడు, బాగానే ఉంది అన్నాడు. అంతే, రియాక్ట్ అయ్యాడు. షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు. బాబు అన్నాడు. వచ్చాను, మిమ్మల్ని అట్లా పిలిచేవాళ్ళు అందరూ? నన్ను బాబు అని పిలిచేవాళ్ళు. ఇంట్లో కూడా బాబు అందరూ. నన్ను ఇండస్ట్రీలో అందరూ బాబే, ఆ రోజుల్లో అందరూ నన్ను బాబే అని పిలిచేవారు. ఓకే, ఓ పెట్టినేం అనమాట నాకు. బాబు ఇట్రా అని చెప్పేసి అంటే ఆయన రూమ్లోకి వెళ్ళాను. నా గుర్తు పీతాంబరం గారు, ఆయన మేకప్ మెన్, ఆయన కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ డే ఇది మేకప్ వేరే ఇది ఆ సాంగ్ అయిపోయింది, వేరే ఇది చేస్తున్నారనమాట. కూర్చో అని చెప్పి నన్ను కూర్చోమన్నారు అని చెప్పి గంభీరంగానే ఉంటుంది ఆయన వాయిస్. కూర్చున్నాక నేను ఇది తాతినేని ప్రకాశ్రావు గారి పిక్చర్ కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాను, లేకపోతే ఈ డ్రెస్ నేను వేసుకునేవాడిని కాదు అని చెప్పి కొంచెం ఇదిగా చెప్పారు. అదేంటి మామయ్య గారు, నేను తప్పేదన్నా చేశానా, కరెక్టే కదా, నువ్వు ఆ డ్రెస్సు రెడీ అయ్యే ముందు నాకు చెప్పు ఉండాలి, మాట్లాడి ఉండాలి. నేను ఆ వాల్మీకి అనుకున్న వెంటనే నేనేగా అంటే రామారావు గారు ఏమన్నారంటే, నా భావనలో ఆయనది వైట్ డ్రెస్ అయితే బాగుండేది. ఓకే అని నా ఊహాగానంలో నేను అనుకున్నాను. నా ఊహాగానానికి మించి నువ్వేదో తీసుకొచ్చావు, మించింది కాదు అది నేనేదో తక్కువ చేసినట్టు అనిపిస్తాను నాకు అన్న ఫీలింగ్ వచ్చినట్టు ఒకసారి నేను దెబ్బతిన్నా. అమ్మా సారీ అండి, నేను అడిగి ఉండాల్సింది నా పొరపాటే అది. బట్ సరే ఇక వాల్మీకి ఒక మహర్షి అన్నంటే ఇంక ఇదే ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను రెడీ కాదు, తప్పు అది, ఆ డెసిషన్ తీసుకోబాకండి. ఏదైనా మీరు ఒకసారి కన్సల్ట్ చేయాలి, హీరోలతో కూడా కన్సల్ట్ చేయాలి అని అంటే తప్పకుండా చేస్తానండి అని నాకు ఆ రోజులో గుణపాఠంలాగా ఒకటి నేర్పించారన్నమాట.